మరొకసారి మన నిజామాబాద్ ప్రతినిధి నవీన్ దగ్గరికి వెళ్దాం. నవీన్ చెప్పండి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాము కాటుకు గురైనటువంటి విద్యార్థి నిఖిత పరిస్థితి ఎలా ఉంది? అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు సంప్రదించే ప్రయత్నం చేశారో దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి? ముఖ్యంగా ఈ రోజు సంఘటన జరిగినటువంటి కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండల కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాల పరిస్థితి చూస్తే గురుకుల పాఠశాలలు కూడా ఇటు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలతో పాటు ఇటు గురుకుల పాఠశాలలు కూడా పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా కూడా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు అనేక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు చూసుకున్నట్లయితే ఇటు పశువుల కుట్టంగా ఘోరంగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడ పెచ్చులు కావచ్చు, పైన ఉన్నట్టు స్లాబ్ పైన ఉన్నట్టు రేకులు ఎక్కడ ఊడిపడతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆ భయం ప్రాణాలు అరచేతి పట్టుకొని మరి ఇటు విద్యార్థులు కూడా చదువుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఈ రోజు గురుకుల పాఠశాలలో 60వ తరగతి చదువుతున్నటువంటి నిఖిత అనే వరండల్లో సమయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కాలంలో స్పందించే ప్రభుత్వ ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతుంది. సేఫ్ గా ఉన్నట్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో అక్కడ తోటి విద్య ఉన్న అధ్యాపకులు లేకపోవడంతో పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా విద్యార్థి సంఘాలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు, మండిపడుతున్నారు. కేవలం అక్కడ ఇరు రాష్ట్ర ప్రభుత్వం మనబడి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఉదర కొడుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి అని చెప్పి తమ పిల్లలను చదువుకో కోసం ఇటు విద్యాలయాలకు పంపిస్తే ఎప్పుడు ఎక్కడ సురక్షితంగా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో లేరో వచ్చే వరకు కూడా భయంతో అందరూ బిక్కుబిక్కుని పని బతకాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. కేవలం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి పేరుతో ఇటు ప్రకటనలతో పాటు పరిమితం అని చెప్పి ఎక్కడ కూడా ఎప్పుడు తెలంగాణ రానప్పుడు ఎలా ఉన్నాయో విద్యాలయాలు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని చెప్పి కూడా వీరు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ పాఠశాల చూసుకున్నట్లయితే వేల సంఖ్య డొనేషన్లు అలాగే లక్షల రూపాయలు కూడా ఫీజులు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా చిన్న మధ్య తరగతి విద్యార్థి ప్రభుత్వ అది అంతా స్తోమత ఉన్న వారు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటారు. కానీ అక్కడ చూసుకున్నట్లయితే పశువులకు ఘోరంగా హీనంగా ఉంది. చాలా మట్టుకు చాలా పాఠశాలలు కుటుంబంలో పశువులు తరలించి అక్కడ ఉంచే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దీనిపై కూడా ఇటు విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మొన్న ఇటు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఏఎస్ఎఫ్ తో పాటు ఏబీపీ నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాల ఆందోళన అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో తీరు ఎలా మారని పరిస్థితి ఉంది. దీని వల్ల కూడా ఇలాంటి ఈ రోజు నిఖిత పాపకు పాము కాటు ఇలాంటి సంఘటనలు కూడా చాలా పెంకులు కూడా ఓడిపడిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుందని చెప్పి దీనిపై ఖచ్చితంగా ఇటు విద్యార్థి సంఘాల తరపున ఆందోళన చేపడతామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకున్న రైట్ నవీన్, ఒకటి అంటే మినీ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో మాచారెడ్డికి సంబంధించి పాఠశాల ఉపాధ్యాయులు ఏమంటున్నారు, ప్రధాన ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు తీసుకువెళ్ళం కానీ అంతకు ముందు జరిగినటువంటి అంటే ఏదైతే వసతులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతకు సంబంధించినటువంటి విషయాలపైన విద్యాశాఖను ఫిర్యాదు చేయడం కానీ ఈ విషయానికి సంబంధించి ఏదైతే విద్యార్థికి సంబంధించి పాము కాటుకు గురైన నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంటి అక్కడ విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులు? అయితే మొత్తం పూర్తిగా ఈ రోజు సంఘటనపై కూడా అక్కడ విద్యార్థి ఉపాధ్యాయులు మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందించారు. కేవలం పాము అక్కడ వరండా కుక్కున్న సమయంలో అనుకోకుండా అకస్మాత్తుగా అక్కడ పాము వచ్చి కాటు వేసింది. ఆమె ఇటు వెంటనే మేము తాము స్పందించాము. అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము, అక్కడ మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. కానీ అక్కడ ఎలాంటి వసతుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇంతవరకు స్పందించే పరిస్థితి ఉంది. దీంతో పాటు కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇంతవరకు స్పందించలేరు. అక్కడ మామూలుగా ఒక పాము కాటు వేసిందంటే ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ అక్కడ ఎక్కడ పాము కోసం వెతున్న సమయంలో 1 కాదు 2 కాదు 4 పాములు కూడా అక్కడ కనిపించిన పరిస్థితి ఉంది. అందులో ఒక 2 పాములు చంపేశాను, ఇంకా 2 పాములు కూడా అక్కడే అదే ప్రాంతంలో తిరుగుతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా తాము కూడా నిఖిత లాగా ఎక్కడ బలే ఉత్తమం చెప్పి ఎక్కడ తమకు కాటు వేస్తున్నామని చెప్పి కూడా విద్యార్థులు కూడా భయం గుప్పిట్ల ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మరి గడుపుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, ఉన్నత విద్యా అధికారులు కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన మాత్రం లేదని చెప్పవచ్చు. రాజశేఖర్.